గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అయిన రమేష్ కన్నిగంటి గారు. ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యంగా కౌంటర్ టెర్రరిజం పాలసీ అనేది ఏంటి, ఒక యుద్ధం వస్తే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అసలు యుద్ధం కావాలా లేదా, అలాగే దీంతోపాటు ముఖ్యంగా షాహిద్ అఫ్రిది ఎవరైతే పాక్ క్రికెటర్ ఉన్నారో మన ఇండియన్ ఆర్మీ మీద చేసిన కామెంట్స్, దాంతోపాటుగా రీసెంట్గా బయటపడ్డ ఒక ప్రూఫ్ ఏంటి అంటే ఎవరైతే పహల్గామ్ అటాక్ చేశారో మెయిన్ పర్సన్ దాన్ని ప్లాన్ చేసింది, ఎగ్జిక్యూట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఒక కమాండోగా నిర్ధారించడం జరిగింది. ఈ విషయాలన్నిటిపై ఒక అనాలిసిస్ అయితే తీసుకుందాం రమేష్ కన్నిగంటి గారి ద్వారా. సో లెట్స్ గో ఇన్ టు ద ఎపిసోడ్. హాయ్ రమేష్ గారు. విరాట్ గారు నమస్తే అండి. సో నేను ఇంట్రోలో చెప్పిన విషయాలన్నింటిపై కూడా మాట్లాడడానికి ఒక డైరెక్టర్గా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీకి సంబంధించి అయి ఉండొచ్చు, అలాగే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైతే కన్నిగంటి హనుమంత్ గారు ఉన్నారో ఆయన బ్రిటిష్ వాళ్ళ ద్వారా చంపబడడం జరిగింది. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి మీరు ఒక రైట్ పర్సన్ అని చెప్పొచ్చు. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ముఖ్యంగా మీరు చెప్పిన పరిచయం నేను గమనించిన తర్వాత అందుకని నేను ఇవాళ కావాలని నలుపు వేసుకున్నాను. నలుపు దేనికి చిహ్నం అంటే ఒక విపత్తు జరిగింది, ఒక డిజాస్టర్ జరిగింది, ఒక పెద్ద భారతదేశానికి సంబంధించి ఒక మాయని, అందరి హృదయాల్లో మాయని మచ్చగా ఈ పెహల్గాం ఉగ్రవాద దాడులు మనందరిలో ఒక రకమైన విచారాన్ని, అంటే తీవ్రమైన మానసిక అంటే బాధ, అంటే ఎందుకు బాధ అంటే అన్యం పుణ్యం ఎరగని అమాయకులు ఏదో 4 రోజులు విశ్రాంతి తీసుకుందామని మన దేశంలో, మన కాశ్మీరు, మన పెహల్గాంకి వెళితే పచ్చని పారాన్ని కూడా ఆరని నవ వధువు భర్తని తన కళ్ళ ముందలే పాయింట్ బ్లాంక్ పెట్టి చంపేసే టెర్రరిస్టులు. అది చూసి అసలు ఎలా, ప్లస్ రిటైర్మెంట్ తీసుకొని 30 సంవత్సరాల పాటు దేశానికి పనిచేసి రిటైర్మెంట్ తర్వాత 4 రోజులు ఈ ఎండలు భరించలేక, ఈ వేడి భరించలేక అటు పెహల్గాం వెళ్తే మన కాశ్మీర్ సేద్దామని అలాంటి కుటుంబాలను చంపేశారు. అంటే ముఖ్యంగా ఇక్కడ హిందువా ముస్లిమా అని తెలుసుకోవడానికి మగాళ్ళ యొక్క బట్టలు విప్పించి మరి చెక్ చేసి చంపడం చాలా చాలా అంటే అంటే అదే చెప్తున్నానండి. మనిషి మానవత్వం ఏమైంది, అసలు మానవత్వం ఏమైంది, హ్యూమనిజం, మానవ మతం, మానవ కులం అనేది మర్చిపోయి మతాల పేరు మీద ఈ మత ఛాందసవాదంతో ఒళ్ళు బలిసి మదం ఎక్కి వావి వరుసలు మరిచి మనాతన మరిచి నిండు ప్రాణాలని బలి కొనే హక్కు, ఒక ప్రాణం విలువ, ఒక ప్రాణం ఖరీదు. మీరు అన్నట్టుగా ఆ ప్రాణం ఖరీదు దేన్నైనా సృష్టించవచ్చు, కానీ చనిపోయిన మనిషిని మళ్ళీ బతికించలేము మనం. ఇది తెలిసి కూడా చేశారు అంటే కావాలని మతం పేరు మీద చేశారు. అది మీరు అన్నట్టుగా హిందువా అనే మాట్లాడి చంపటం అనేది ఇక దాన్ని మించిన పాపం ఇంకోటి లేదు. ఏ మతాన్నైనా సరే మతాన్ని అడిగి చంపటం అనేది పాపం. ఈసారి బలైంది మన హిందూ జాతి. కాబట్టి మనందరం ఇప్పుడు పార్టీలకి అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా ఒకటే జెండా, ఒకటే ఎజెండా. విరాట్ జెండా, జాతీయ జెండా, మువ్వన్నెల త్రివర్ణ పతాకం మన జాతీయ జెండా. ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత మన భుజస్కంధాల మీద ఉన్నది. ఈ ఐడ్రీమ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి తెలుగు వ్యక్తికి, ప్రతి భారతీయుడికి నేను చెప్పేది ఒకటే: మీరు మీ పిల్లలతో కూర్చొని మన దేశం పట్ల, దేశ రక్షణ, దేశ భద్రత, విదేశీ వ్యవహారాలు, మనం ఎప్పుడు పుట్టాం? 1947 ఆగస్టు 15 పుట్టాం, ఒక జాతిగా, ఒక దేశంగా, సర్వసత్తాక సార్వభౌమ స్వతంత్ర రాజ్యంగా 15 ఆగస్టు 1947లో పుడితే మనము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం ఎవరో మతం పేరుతో వేరే దేశాన్ని ఆక్రమించడం కానీ, వేరే ప్రాంతాల మీద మనం తిరుగుబాటు చేయటం కానీ చేయలేం మనం.
మరి ఇలాంటి మారణకాండ ఈ మతపరమైన ఈ ఉగ్రవాదము దీన్ని కుకుటి వేళ్లతో సహా పెకిలించాలని నేను నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, అంటే భారతదేశంలో నెంబర్ 1 నెంబర్ 2 ఉన్న యూనివర్సిటీ నుంచి రాజీనామా చేసి 2010లోనే నేను సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అనే సంస్థను స్థాపించి హైదరాబాద్లో 2013లో దిల్సుఖ్ నగర్ బాంబింగ్ జరిగింది. అవును. గోకుల్ చాట్, మక్కా మసీద్, లుంబినీ పార్కులో ఉగ్రవాదానికి ప్రాణాలు కోల్పోయారు. ముంబైలో 2008 నవంబర్ 26న 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదులు అరేబియా సముద్రం ద్వారా వచ్చి బాంబేకి వచ్చి అప్పుడు ముంబైకి వచ్చి ముంబైలో ఉన్న రైల్వే స్టేషన్ని, తాజ్మహల్ హోటల్ని, నారిమన్ పాయింట్లో వేరే దాన్ని మూకుమ్మడిగా 166 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల మీద ఒక అధ్యయనం చేసి 166 మంది ఆ రోజు చనిపోయారు. 166 మంది. బాంబ్ బ్లాస్ట్ జరిగిన ఆ ప్రక్రియ అయితే ఏదైతే ఉందో, అంటే వాళ్ళు ముంబై 26/11 అటాక్ ఎక్కువగా చనిపోయింది AK-47 ద్వారా కాల్చడం ద్వారా, అంటే ఆ గన్ను తీసుకొని. అవును. సేమ్ అదే జరిగింది ఇప్పుడు పెహల్గామ్ అటాక్ కాశ్మీర్లో కూడా. మన దిల్సుఖ్ నగర్లో జరిగింది ప్రాపర్ బాంబ్ బ్లాస్ట్. ఎంతమంది? దిల్సుఖ్ నగర్ ఇవన్నీ కలిపి అప్పుడు కూడా 28 మంది చనిపోయారు. ఓకే ఓకే. ఇది అన్ని ఇన్సిడెంట్స్లో 30 వరకు. లుంబినీ పార్క్ కానీ, గోకుల్ చాట్ కానీ. ఎంతమంది టెర్రరిస్టులు దాన్ని ప్లాన్ చేయడం జరిగింది? అదే అంటే రంగంలోకి దిగింది 3, దాని వెనక పెద్ద ఒక వ్యవస్థ ఉంటుంది. సో అసలు ఈ ఉగ్రవాదం అంటే ఏంటి, ఈ ఉగ్రవాదం యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఒక నార్మల్ మనిషి, ఒక సాధారణ మనిషి ఒక ఉగ్రవాదిగా ఎందుకు మారుతున్నాడు, మారటానికి వెనక ఎటువంటి కుట్రలు, ఎటువంటి శక్తులు పనిచేస్తున్నాయి, వాటిని ఎట్లా ఎదుర్కోవాలి అనేది ఒక సిస్టమేటిక్గా స్టడీ చేసి ఉగ్రవాదాన్ని అణచటము, కౌంటర్ టెర్రరిజం అనేదాన్ని ఒక పాఠ్యాంశంగా కూడా పెట్టాలని నేను 2013 నుంచి కృషి చేస్తున్నాను. దాంట్లో భాగంగానే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ పెట్టి, మానవ రక్షణ అధ్యయన సంస్థ పెట్టి ఒక రీసెర్చ్ థింక్ ట్యాంక్, అంటే మేధోమథనం చేసే థింక్ ట్యాంక్, అంటే ఒక మంచి తాగే వాటర్ని ఎట్లయితే ఒక వాటర్ ట్యాంక్లో పెడతామో, ఒక మంచి దేశం కోసం ఒక మంచి ఆలోచనల సముదాయం, IASల్ని, IPSల్ని, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్ వీళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చి నేను 2013 మార్చి 21 నుంచి 2010లో స్టార్ట్ చేశాను సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. 2013 నుంచి 24 గంటలు అదే పని. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు ఎంతోమంది IAS, IPS ఇలాంటి వాళ్ళతో మీరు రోజు మీ లైఫ్ని కొనసాగుతూ ఉంటుంది. అలాంటి పర్సన్ అయిన మీకు పహల్గామ్ అటాక్ జరిగాక ఏమనిపించింది? అది జరిగాక కూడా ఇండియాలో ఉన్న ఏ సిటీని కూడా ఎవరు మెన్షన్ చేయలేదు, కానీ హైదరాబాద్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఇక్కడ దాడులు జరిగే అవకాశం ఉంది, హైదరాబాద్ ఈజ్ ద నెక్స్ట్ టార్గెట్ అని అంటూ ఉన్నారు. దిల్సుఖ్ నగర్ బాంబింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే దానికి ముందు జరిగిన ఓల్డ్ సిటీకి సంబంధించిన విషయాలు అయి ఉండొచ్చు, అండ్ ఉగ్రవాదులు ఇక్కడ నుంచి పుట్టుకొస్తున్నారు అనే ఒక మాట కూడా హైదరాబాద్ మీద రాస్తున్నారని చెప్పొచ్చు. వీటి మీద మీ అనాలిసిస్ ఏంటి? వెరీ గుడ్, మంచి ప్రశ్న సో విరాట్, చాలా మంచి ప్రశ్న ఇది. మనము హైదరాబాద్ నుంచి వయా కాశ్మీర్ అమెరికా వరకు, హైదరాబాద్ నుంచి వయా ఢిల్లీ, వేరే ప్రాంతాలైన ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశు, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళండి మీరు. మనం గమనించాల్సింది ఏంటంటే హైదరాబాద్లో కూడా హిందూ ముస్లింల మధ్య మంచి రిలీజియస్ టాలరెన్స్, పరమత సహనం ఉంది. ఇస్లాంకి, హిందూకి అప్పుడప్పుడు ఏదైనా జరిగినాయేమో కానీ గొడవలు, మోస్ట్లీ బై అండ్ లార్జ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ వీ లివ్ విత్ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ కో ఎగ్జిస్టెన్స్. మన మధ్య ఒక మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళల్లో అందరూ చెడోళ్ళు కాదు. ఒక అసలు ఇస్లాం అంటేనే పీస్ అని అర్థం. ఇస్లాం ఈజ్ పీస్, బట్ వెరీ ఫ్యూ ఇన్ ఇస్లాం ఫండమెంటల్ ఎలిమెంట్స్, వెరీ ఫ్యూ. ఒక పెద్ద కడివెడు పాలల్లో ఒక చిన్న విషం చొక్కలా పడితే మొత్తం పాలన్నీ ఇదైపోతాయో, సేమ్ 25 కోట్ల నుంచి 40 కోట్ల మంది మధ్యలో, లెట్సే 30 కోట్ల వరకు ఇస్లామిక్ మతాన్ని ఫాలో అవుతున్న ముస్లిం సోదరులు భారతదేశంలో ఉన్నారనుకుందాం. ఆ 30 కోట్లలో 3,000 మంది మత ఛాందస్వాదులు ఉన్నా కానీ ఈ 30 కోట్ల మంది చేసిన మంచి పనులన్నీ ఆ 3,000 మంది మత ఛాందస్వాదులు నాశనం చేసేస్తారు. 30 కోట్ల మంది మంచి హృదయం కలిగిన ముస్లిమ్స్ ఉన్నారనుకుందాం.
Let's believe, and it is also quite evident, out of 30 crore Muslim Islamic population living in India, all the 30 crore are very good. But only those 3,000 fundamental extremist ideological Islamic people, they have been perpetrating this extremist ideology. So we have to eliminate those 3,000 people. ఇండియన్ గవర్నమెంట్ వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? దీన్ని ఎలాగా క్లోజ్ చేయాలంటారు ఈ ఇష్యూని? కానీ లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన 30 కోట్లు 3,000 మంది అనే ఈ అంశాన్ని ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా ట్యాకిల్ చేయాలి? వెరీ గుడ్. ప్రాబ్లం ఒకటి, ఉగ్రవాదం, ప్రాంతీయవాదం, ఉగ్రవాదం, కులవాదం, మతవాదం, ఈ వాదాలు 4 చెప్పా కదా. ఈ 4 వాదాల్లో ఉగ్రవాదం అనేది చాలా డేంజర్. ఈ 3 వాదాలు కూడా డేంజరే, కానీ ఇది చాలా డేంజర్. ఉగ్రవాదం అంటే ఈ టెర్రరిజాన్ని అణచడానికి ఎటువంటి పాలసీ ఉండాలి, ఎటువంటి విధి విధానం ఉండాలి, కౌంటర్ టెర్రరిజం పాలసీ అంటారు దాన్ని. ఎలాంటిది ఉండాలంటే 2047 కల్లా, అంటే 2047, కరెక్ట్గా 1947 నుంచి 2047, అంటే 100 సంవత్సరాలు మనం ఒక దేశంగా, స్వతంత్రం వచ్చిన దేశంగా 100 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకునేది ఎప్పుడు? 2047, 2047. ఆ లోపలికి మనం ఏం చేయాలంటే, అంటే వాళ్ళ నుంచి కరెక్ట్గా ఇంకొక 22 ఏళ్ల తర్వాత, 23 ఏళ్ల తర్వాత 2047కి వెళ్ళిపోతాం. ఈ రాబోతున్న 2 decades ఎట్లా ఉండాలంటే, రాబోయే 2 decades వీ హ్యావ్ టు ఫాలో ఏ స్ట్రిక్ట్ కౌంటర్ టెర్రరిజం పాలసీ. టెర్రరిస్టులు అంతమొందించడం ఒక ఎత్తు, కానీ టెర్రరిజాన్ని అంతమొందించాలి. టెర్రరిస్టులు అంతమంది వస్తే ఆ 4 10 మందో 20 మందో ఆ రోజు మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత ఇంకోసారి మళ్ళీ పుట్టుకొస్తారు. అలా ఇంకోసారి పుట్టుకు రాకుండా టెర్రరిజాన్ని అంతమొందించాలంటే వీ హ్యావ్ టు ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ ఏ ప్లాన్ ఒకటి ఉండాలి. ఏంటంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ స్పేసు, మన సైబర్ స్పేసు, మన మ్యారిటైమ్ స్పేసు, మన పొలిటికల్ స్పేసు, మన సర్వీస్ సెక్టర్ స్పేస్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, డిఫెన్స్ సెక్యూరిటీ స్ట్రాటజీ మీద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, పోలీసు, ఇంటెలిజెన్స్తో పాటుగా మనందరము, విరాట్, రమేష్ కన్నెగంటి, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, మనకి ఇది మన బాధ్యత. మన ఇంటిని మనం కాపాడుకోవటం కోసం 24 గంటలు కష్టపడుతున్నాగా, ఆర్థికంగా కానీ డబ్బులు సంపాదిస్తేనే కానీ మనం బిల్లులు కట్టలేము, ఇంట్లో తిండి ఉండదు. దేనికోసం? కుటుంబ రక్షణ కోసమే కదా. అలానే దేశ రక్షణని కూడా మనం చేపట్టాలి. మనం సివిలియన్ అంటే మిలిటరీ యూనిఫామ్ లేకపోయినా మన దేశాన్ని కాపాడుకోవటం కోసం మన దేశానికి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు తెలుసుకోవాలి. మన దేశ సరిహద్దు ఎంత, మన దేశ బోర్డర్స్ ఎన్ని? 15,000 కిలోమీటర్లు భారతదేశానికి బోర్డర్ ఉంది వేరే దేశాలతో. 11,098 కిలోమీటర్లు భారతదేశానికి సముద్ర తీర ప్రాంతం ఉంది విరాట్. ఈ 11,098 కిలోమీటర్లు ప్రాంతంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఈ 9 సముద్ర తీర ప్రాంత రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వ్యక్తి ఆ తీర ప్రాంతంకి వెళ్ళి ఒకసారి ఏం జరుగుతుంది అక్కడ తెలుసుకొని, ఉన్న ఆ తీర ప్రాంతంలో చేపలు పట్టుకొని బతుకుతున్న ఫిషింగ్ కమ్యూనిటీని కూడా 2 కోట్ల మంది పైగా చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు ఈ 9 రాష్ట్రాల్లో కలిపి. ఆ 2 కోట్ల మందికి కూడా దేశం పట్ల అవగాహన కల్పించి, వేరే వాళ్ళు ఎవరన్నా దేశం లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు నీటి ద్వారా, కోస్ట్ ద్వారా దాన్ని ఎలా అరికట్టాలి, ఎలా అరికట్టకపోతే ఎలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనే దాని మీద అవగాహన కల్పిస్తా. కూడా ఇండివిజువల్గా మారాలి. సోల్జర్గా అంటే మీరు ప్రతి ఒక్కళ్ళు గనబట్టుకోమని చెప్పట్లా నేను. మైండ్ సెట్ మార్చుకోండి. ఇప్పుడు వరకు ఏంటి మైండ్ సెట్? ఆర్మీ వాళ్ళు ఉన్నారుగా, నేవీ వాళ్ళు ఉన్నారుగా, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారుగా, పోలీస్ ఉందిగా, సిఐఎస్ఎఫ్ ఉందిగా, సిఆర్పిఎఫ్ ఉందిగా, వాళ్ళు చూసుకుంటారులే, మనం చూసుకుందాం అని చెప్పి నువ్వు పొద్దున్నే లెగవంగానే నీ వృత్తో, నీ వ్యాపారము, నీ జాబు, నీ ఆడియో ఫంక్షను, నీ సినిమానో, నీ క్రికెట్ మ్యాచో, లేకపోతే నీ పెళ్ళో, నీ పెటాకులో, వీటి మీద దృష్టి పెడుతున్నాం మనం. దీన్ని మొత్తం గాలికి వదిలేస్తున్నాం, వాళ్ళకి వదిలేస్తున్నాం. భారతదేశానికి 15,000 కిలోమీటర్లు భూ సరిహద్దు ఉందని చెప్పా. అందుట్లో 3,323 కిలోమీటర్లు భూ సరిహద్దు పాకిస్తాన్కి, భారతదేశానికి ఉంది. 3,488 కిలోమీటర్ల భూ సరిహద్దు భారతదేశానికి, చైనాకు ఉంది. 4,000 కిలోమీటర్ల పైచిలుకు భూ సరిహద్దు భారతదేశానికి, బంగ్లాదేశ్కి ఉంది. నేపాల్, మియన్మార్, భూటాన్,
తో భూ సరిహద్దు ఉంది, ఒక్క శ్రీలంకతోనే మనకి వాటర్ బోర్డర్ ఉంది, అంటే బే ఆఫ్ బెంగాల్. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు వరకు? విరాట్, ఓకే, లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ మై కంట్రీ, లెట్ మీ టేక్ కేర్ ఆఫ్ మై బిజినెస్, నా 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 వ్యాపారం, నా డబ్బు సంపాదన, నేను, నా రియల్ ఎస్టేట్, నా బ్యాంక్ బ్యాలెన్స్, నాకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఎంత గోల్డ్ ఉంది, నేనే కులం, నేనే మతం, ఇది తప్పితే ఈ భావజాలాన్ని పక్కన పెట్టకపోతే భారతదేశం మనకి దక్కదు. ఎందుకో చెప్పినా, 14 లక్షల నుంచి 15 లక్షల వరకు స్టాండింగ్ ఆర్మీ ఉంది భారతదేశానికి. ఇప్పుడు 16 లక్షల వరకు, మొత్తం కలిపితే 25 లక్షల ఆర్మీ ఉంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం కలిపితే, ఇది రిజర్వ్ ప్లస్ స్టాండింగ్ ఆర్మీ కలిపితే ఈ 25 లక్షల మంది 140 కోట్లని కాపాడటానికి కుదరదు, సరిపోదు. ఎందుకు సరిపోదు? ఒక పక్కన 11,098 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని కాపాడాలి ఆర్మీ, కోస్ట్ గార్డు, నేవీ, మెరైన్ పోలీస్ అంటారు. స్టేట్ నుంచి ఒక చిన్న అదొక పార్ట్, అంటే సముద్ర తీర ప్రాంతం నుంచి 12 నాటికల్ మైల్ సముద్రం లోపలికి పోలీస్ కాపాడాలి. పోలీస్ యొక్క జ్యూరిస్డిక్షన్ అది. ఏ తప్పు జరిగినా, ఏ స్మగ్లింగ్ జరిగినా పోలీస్ కేసు కడతారు. 12 నాటికల్ మైల్స్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు కోస్ట్ గార్డ్ చూసుకుంటుంది. 200 నాటికల్ మైల్స్ నుంచి ఇంకా పెద్ద సముద్రం మధ్యలో వరకు నేవీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ 11,098 కిలోమీటర్లను కాపాడాలి. దీంతోపాటు ఈ 15,000 కిలోమీటర్లను కాపాడాలి ఆర్మీ వాళ్ళు, బీఎస్ఎఫ్ వాళ్ళు, ఐటీబీపీ వాళ్ళు, అస్సాం రైఫిల్స్ వాళ్ళు. అర్థమవుతుందా విరాట్? వీళ్ళిద్దరితో పాటు మనం కూడా ఇంట్లో దొంగలను పట్టుకోవడానికి, ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అనే ఒక సామెత ఉంది. మనం హైదరాబాద్లో హ్యాపీగా నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నా, నాకే 4 సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. రే పిచ్చోళ్ళారా, ఆ 4 సెక్యూరిటీ గార్డులకు అసలు ట్రైనింగ్ ఉందా? వాళ్ళ దగ్గర వెపన్ని వాళ్ళు క్యాచ్ చేసి వెపన్ పనిచేయకుండా చేయగలిగిన శక్తి ఉందా, యుక్తి ఉందా, స్కిల్ ఉందా, నాలెడ్జ్ ఉందా? వాళ్ళ ట్రైనింగ్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని కాపాడగలరా? మేము గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం, మాకే మస్తులో మేము 23 అంతస్తులో, 24 అంతస్తు, 25 అంతస్తులో ఉంటున్నాం. అరే పిచ్చోళ్ళారా, మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్రహరీ గోడకి సీసీటీవీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి, అవి పనిచేస్తున్నాయా లేవా? సీసీటీవీ కెమెరాలు ఎవడైనా పెడతాడు, కానీ సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయి, పని అయిన వాటిని ఆడిట్ చేయాలి. అంటే ఎవరెవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారా, పోతున్నారా, ఎవరేంటి, మంచి చెడు, దీనికి ఒక సెక్యూరిటీ ఉందా, వ్యవస్థ ఉందా, చేయాల్సిన బాధ్యత 1,00,000 మంది జనాభాకి 120 మంది పోలీసులే ఉన్నారు. 120 మంది పోలీసులు కలిపి 1,00,000 జనాభాని కాపాడగలరా? ముఖ్యంగా ఈ సైబరు ఈ డిజిటల్ టెక్నాలజీ యుగంలో. సో ఈ ప్రోగ్రాం ద్వారా నేను చెప్తుంది ఏంటంటే, దేశ రక్షణని, దేశ భద్రతని గాలికి వదిలేసి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, పోలీసు వాళ్ళే చూసుకుంటారు. మనం మట్టికి మన ఆడియో ఫంక్షన్లు, క్రికెట్ మ్యాచ్లు, పెళ్ళిళ్ళు, పేరెంటాలు, లేకపోతే ఉద్యోగం దొరకట్లేదు కూడా ఉద్యోగం కోసం ఎమ్మడబడతాము. చాలామందికి ఆకలిగా ఉంది, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, మొత్తం దానికే సరిపోతుంది టైము. కానీ దాంతోపాటుగా రోజుకి ఒక్కసారైనా, ఒక్క నిమిషమైనా, నేను అడుగుతుంది ఏం అడగట్లా మిమ్మల్ని, 24 గంటల్లో ఒక్క నిమిషమైనా నా భారతదేశం కోసము, నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకుంటున్నానో, నా భారతదేశం కోసం, ఇక్కడ పుట్టిన నా దేశం కోసం నేనేం చేస్తున్నాను, ఏం చేయాలి అనే ఒక్క నిమిషం నువ్వు నీ భారతదేశం కోసం ఇవ్వలేకపోతే మరి ఇంకెందుకు వేస్ట్? మీరు చెప్తున్న ఈ టాపిక్ రిలేటబుల్గానే ఇంకొక ఇష్యూ జరిగిందనమాట. ఏంటి అంటే, షాహిద్ అఫ్రిది మీకు ఐడియా ఉండే ఉంటారు, క్రికెటర్, పాకిస్తాన్కి సంబంధించి. ఆయన ఏమన్నారంటే, జస్ట్ 26 మంది చనిపోయారు పహల్గామ్లో, వాళ్ళని కూడా కాపాడుకోలేకపోయారా ఇండియన్ ఆర్మీ? ఇంత యూజ్లెస్ పీపుల్ మీరు, అంటే మీరు ఇండియన్ అంటే ఓవరాల్ సొసైటీని ఏం కాపాడతారు, ఇండియా జనాభాని ఏం కాపాడతారు అన్నట్టు ఆయన కామెంట్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? If Shahid Afridi, the Pakistani cricketer, if he had commented in such a way that can't you protect your own citizens, you have so many lakhs of Indian soldiers అని చెప్పారు కదా, ఒకవేళ ఆయన అది అనుంటే మరి ఆయన అన్నం తింటున్నాడు, ఇంకేముంది తింటున్నాడో మనకు తెలియదు. మతం పేరు మీద గన్ను పెట్టొచ్చి కాల్చే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నువ్వేం అడగాలి? మరి షాహిద్ అఫ్రిది ఏం అడగాలి? అంటే వేరే దేశం వెళ్ళి, దేశం వెళ్ళి మతం పేరు మీద మనిషిని చంపే సంస్కృతికి ఏమని చెప్పాలి? మీరు ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నారు? మీరు ఎందుకు వాళ్ళకి ఐడియాలజికల్గా మతపరంగా ఎందుకు ఇస్తున్నారు? ఫైనాన్షియల్ సపోర్టు, ఐడియాలజికల్ సపోర్టు, రిలీజియస్ సపోర్టు, వై ఆర్ యూ డూయింగ్ ఇట్? మాకు పాకిస్తాన్తో సంబంధం లేదా అన్నాడు అనుకో షాహిద్ అఫ్రిది. అంటున్నారు కదా.
మరి పాకిస్తాన్తో సంబంధం లేకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు? పైనుంచి ఏమన్నా ఊడిపడుతున్నారు వాళ్ళు? పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదులు ఏ మతానికి చెందిన వాళ్ళు? కళ్ళు మూసుకుపోయినాయా? ఒళ్ళు బలిసిందా షాహిద్ అఫ్రిది అని మనం ప్రశ్నించి నిలదీసి చెప్పుతో కొట్టే రోజు రావాలి. అందుకనే తొందరపడద్దు విరాట్. క్యాబినెట్ కమిటీ సెక్యూరిటీ మీటింగ్ ఇప్పుడు జరుగుతుంది. ఇవాళ 30 ఏప్రిల్ 2025, 30th April 2025 you and me are talking in Hyderabad in iDream studio, right? The same time Honorable Prime Minister of India, National Security Advisor Shri Ajit Doval sir, Home Minister Amit Shah ji and Defense Minister Rajnath Singh, Nirmala Sitharaman Madam, Finance Minister, and Honorable Prime Minister Modi sir, Narendra Modi sir. They're all and other important people from Army, Navy, Air Force chiefs and Chief of Defense Staff. They're having a cabinet committee on security meeting. ఇప్పుడు జరుగుతుంది. Just wait another 4 to 5 hours. We'll start bombarding you. We'll tell you who we are and what we can do to your country and to the Pak occupied Kashmir. This is the challenge we are going to tell you. We are going to get back Pak occupied Kashmir into our Bharat and eliminate, decimate, liquidate terrorists and terrorism. అండ్ ఇది ఒక పక్కన ఇలా ఉంటే ఫ్రీద్ లాంటి పర్సన్స్ ఇలాంటి కామెంట్స్ చేస్తున్న టైంలో రీసెంట్గా బయటపడ్డ నిజాలు ఏంటి అంటే కొన్ని ఫొటోస్ బయటకు రావడం జరిగింది అనమాట. అందులో మెయిన్ పర్సన్ ఎవరైతే దీని మొత్తాన్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో హీజ్ ఎవరో కాదు, పాక్లో ఏదైతే వాళ్ళకి ఒక ఆర్మీ సెక్షన్ ఉంటుంది కదా, దాని ఆర్మీ కమాండో అంట, హసీం బోసా అని చెప్పేసే పర్సన్. ఆయన అక్కడి నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా దీన్ని ప్లాన్ చేసే అవకాశం లేదు. కానీ స్టిల్ ఈ రీజనల్ ఫ్రంట్ అనేవాళ్ళు దీన్ని ఇది మాకు సంబంధించిన సంస్థ అని రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్, పాక్ మాత్రం మాకు సంబంధం లేదని చెప్తుంటే మధ్యలో ఈ లూప్ హోల్ ఏదైతే ఈ హసీం బోషా అనే వ్యక్తి ఉన్నాడో, ఒకప్పుడు పాక్ ఆర్మీలో కమాండోగా చేసిన వ్యక్తి, ఇప్పుడు ఈ ఫ్రంట్ని నడిపిస్తున్న పర్సన్గా బయటపడ్డాడు అనమాట. సో అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అన్నట్టుగానే ఉంది ఈ అంశం మొత్తం. సో ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు ఇప్పుడు ఈ టైంలో పాక్ మీద? ఎందుకంటే ఇది ఎప్పటికీ ఆగట్లేదు. ఆర్టికల్ 370 రద్దు చేశాక కూడా ఇలాంటి ఇవి ఇంకా జమ్మూ కాశ్మీర్ మాది, ఇంకా మేము ఇలాగే చేస్తూ ఉంటాం అనే విధానంలో ఉన్న వాళ్ళ మీద మీరు ఎలాంటి టేక్ తీసుకోవాలి? ఇప్పుడు మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ మేము చేసే పని ఏంటంటే మానవ రక్షణ అధ్యయన సంస్థ ద్వారా కుల మతాలకి అతీతంగా మానవత్వం గెలవాలి, మానవ రక్షణ జరగాలి అనేది మా ఉద్దేశం. మేము ఒకటే చెప్తాం మన ప్రేక్షకులకి, మనం చూసేవాళ్ళకి ఒకటే చెప్తున్నా నేను. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఇవి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో పాకిస్తాన్ మీద కానీ, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్టుల మీద కానీ వీళ్ళు తీసుకుంటారు. ఇది విత్ రెస్పెక్ట్, గౌరవంతో మన సైన్యానికి వదిలేద్దాం ఈ విషయాన్ని. మనం ఏం చేయాలి అంటే ఐడ్రీమ్ లాంటి ఒక బాధ్యతాయుతమైన ఛానల్, విరాట్ లాంటి ఒక దేశ పౌరుడు, రమేష్ కన్నెగంటి లాంటి ఒక దేశ పౌరుడు, మా ముత్తాత కన్నెగంటి హనుమంతు బ్రిటిష్ వాళ్ళు కాల్ చంపారు 1922 పల్నాడు దుర్గి మండలం. ఈరోజు మనం ఏం చేయాలంటే విరాట్, మీరు నేను చూసేవాళ్ళు ఏం చేయాలంటే, మన కెమెరామ్యాన్స్ వాళ్ళ పిల్లలు ఏం చేయాలంటే, అసలు దేశం అంటే ఏంటి, దేశ భద్రత ఏంటి, దేశ భద్రతకు సంబంధించి నేనేం చేయాలి, నేను ఏం చేయాలి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒక్కటి ఆహుతవ్వాలి అని శ్రీశ్రీ గారు ఆ రోజున చెప్తే, సో దేశ రక్షణలో నేను కూడా ఉండాలి అని ఈ ప్రోగ్రామ్ని షూట్ చేస్తున్న ఆ కెమెరామ్యాన్ ఫీల్ అవ్వాలి, నన్ను ప్రశ్నిస్తున్న మీరు ఫీల్ అవ్వాలి, యాంకర్గా సమాధానం చెబుతున్న నేను కూడా ఫీల్ అవ్వాలి, ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి మనం రక్తం మరగాలి, మేధో మదనం చేయాలి, నేనేం చేయగలను నా దేశం కోసము అనే దాని మీద మనస వాచ కర్మేణ దే హ్యావ్ టు అప్లై దేర్ మైండ్, హార్ట్ అండ్ సోల్. మనస్సుని హృదయాన్ని ఒక చోట పెట్టి దేశ రక్షణకి నేనేం చేయాలి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే వేరే మతాల నుంచి కానీ, వేరే కులాల నుంచి కానీ, వేరే ప్రాంతాల నుంచి కానీ ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు, దీని మీద ఒక స్పృహ ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. అంటే మీకు సిచ్యువేషన్ చెప్తాను, చెప్పండి.
మీరు ఎలా ఆలోచించాలి అని చెప్పేసి జనాలందరికీ మనకి చెప్తా ఉన్నారు. మంచి ఉద్దేశం ఇది. కాకపోతే జస్ట్ ఒక క్రికెట్ మ్యాచ్లో ఇండియా మీద పాకిస్తాన్ నెగ్గితేనే పాకిస్తాన్ జెండాలు పట్టుకొని ఇప్పటికీ ఇదే ఇండియాలో ఉన్న, ఇదే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ హైదరాబాద్ నగరంలో ర్యాలీలు చేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఉన్న ఈ దేశంలో, ఈ నగరంలో మనం చేతులు కట్టు కూర్చుంటున్నాం, అందులో ఏ డౌట్ లేదు. కానీ మన వాళ్ళకి ఏం చెప్తారు మరి? ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా జరుగుతుంది. వెరీ గుడ్ 22 ఏప్రిల్ 22 ఏప్రిల్ 2025 పెహల్గామ్ అటాక్ తర్వాత భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్లో కూడా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు కానీ, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న టెర్రరిస్టులు కానీ వాళ్ళ మీద అసహ్యం కలిగింది మన ఇండియన్ ముస్లిమ్స్కి కూడా. సో రమేష్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అన్నప్పుడు మనుషుల యొక్క సెక్యూరిటీని ఒక బాధ్యతగా తీసుకుంటూ స్థాపించిన సంస్థ ఇది. అవునండి. ఇప్పుడు కౌంటర్ టెర్రరిజం పాలసీ కానీ లేకపోతే వీటన్నిటి మీద మీకు అవగాహన ఉంటుంది. మీరు చెప్పండి అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్కి సొల్యూషన్ ఏంటి అంటే? ఉగ్రవాదం అనేది ఒక మైండ్ సెట్ అండి. ఆ మైండ్ సెట్లోకి వెళ్ళి మార్పు తీసుకురావాలి. ఎప్పుడైతే ఉగ్రవాదాన్ని తగ్గించి మానవత్వాన్ని, మానవతావాదాన్ని పెంచాలి అనే ఒక ఆలోచన, ముఖ్యంగా ఏ మతాలైతే ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయో ఆ మత ఛాందసవాదులను అందరిని కూర్చోబెట్టి వింటే విన్నారు, లేకపోతే వేసేయాలి. ఒకటే మార్గం. విని మారారు, మారలేదంటే సామం, దానం, భేదం, దండం అంటారు. బుల్లెట్కి బుల్లెట్తోనే వాళ్ళకి అదే భాష అర్థం అవుద్ది, వేరే భాష అర్థం కాదు. ఎవరైతే మారట్లేదో వాళ్ళని ఎలిమినేట్ చేసేయాలి అంతే. మారుతున్న వాళ్ళని మారుదాము అనే మార్పు మైండ్ సెట్, మారుదాము, పేదరికం మూలాన మతోన్మాదానికి వెళ్ళాను, ఉద్యోగం లేకపోవటం మూలాన మతోన్మాదానికి వెళ్ళి వాళ్ళు చెప్పింది నేను టెర్రరిస్ట్గా మారుతున్నాను, నాకు వద్దు, నాకు ఉద్యోగం ఉండి ఉపాధి ఉండి బాగుంటే మట్టికి నాకు అసలు ఆ మతం అనేది నాకు వద్దు, నేను బతుకుతా 10 మందికి అన్నం పెడతాను, అందరితో కలిసి ఉంటాను అనే ఈ భావనలు ఉన్నవాళ్ళు అంటే గోడ మీద ఇటు పడితే ఇటు పడిపోతారు, ఇటు పడితే ఇటు పడతారు, సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ అంటారు. ఆ తీరానికి ఇటు పడిపోతారు. ఆ ఎలిమెంట్స్ ఏంటో మనం గమనించి అటువంటి వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే విధంగా డీరాడికలైజేషన్ అనేది కూడా జరగాలి. రాడికలైజేషన్ అంటే మత పిచ్చి, మతోన్మాదం. డీరాడికలైజేషన్ అంటే మతాన్ని, మత పిచ్చిని, మతోన్మాదాన్ని, మతం తప్పు కాదు, మత ఉన్మాదం తప్పు, కులం తప్పు కాదు, కుల ఉన్మాదం తప్పు, ప్రాంతం తప్పు కాదు, ప్రాంతీయ ఉన్మాదం తప్పు. మీకు అర్థమవుతుందా? ఏ ప్రాంతంలో పుట్టావు, ఏ కులంలో పుట్టావు, ఏ మతంలో పుట్టావు అని నువ్వు అనుకొని పుట్టావు. విరాట్, ఏ రంగుతో పుట్టావు నువ్వు అనుకొని పుట్టావు, నీ హైటు, ఇది నువ్వు అనుకొని పుట్టావు. ఒక ప్రాంతంలో, ఒక మతంలో, ఒక కులంలో పుడతాం అనేది యాదృచ్ఛికంగా జరిగేది. కాకపోతే అక్కడ పుట్టిన తర్వాత ఉన్మాదానికి వెళ్ళావు అనుకో, నా మతమే గొప్పది, నా ప్రాంతమే గొప్పది, నా కులమే గొప్పది, ఆ ఉన్మాదం ఉందే, ఆ ఉన్మాదాన్ని కట్ చేయాలి. ఆ ఉన్మాదాన్ని కట్ చేయడానికి ఒక సిస్టమేటిక్గా ఒక ప్రణాళిక కావాలి. ఆ ప్రణాళిక రూపొందించేదే మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. మేధో మదనం చేయాలి, ఆలోచనల మదనం. అరే ఈ ప్రాబ్లం ఉంది, ఎక్స్ట్రీమిజం, టెర్రరిజం, రిలీజియస్ ఫండమెంటలిజం ఈజ్ ఏ ప్రాబ్లం, బిగ్ ప్రాబ్లం. హౌ డు వి రెక్టిఫై, హౌ డు వి సాల్వ్ దిస్ ప్రాబ్లం టు బ్రింగ్ పీస్ టు ది వరల్డ్? ప్రపంచానికి శాంతి తీసుకురావాలి, ఈ ఉన్మాదం తగ్గించి ఏం చేయాలి, ఎలా చెప్తే ఈ ఉన్మాదులు మాట వింటారు అనే దాని మీద మేము మేధో మదనం చేస్తాం. దీన్నే పాలసీ రీసెర్చ్ అంటారు. పరిశోధన, ఎటువంటి విధి విధానాలు తీసుకురావాలి, ఫుడ్ సెక్యూరిటీ పాలసీ, కోస్టల్ సెక్యూరిటీ పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ పాలసీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ పాలసీ, ఎనర్జీ సెక్యూరిటీ పాలసీ, ఇలా పాలసీలు ఉంటాయి. అలానే కౌంటర్ టెర్రరిజం పాలసీ. ఈ పాలసీలో ఏముంటుంది? రైట్, ఈ పాలసీలో ఏముంటుందంటే ఏ మతాలు ఉగ్రవాదానికి పాల్పడుతున్నాయి ఎక్కువ ప్రపంచంలో. నెంబర్ 1 రీసెర్చ్. వాళ్ళే ఎందుకు పాల్పడుతున్నారు, ఒక మతం అనుకుంటే ఆ వాళ్ళే ఎందుకు పాల్పడుతున్నారు, దానికి కారణాలు 2, దానికి కారణాలు ఏంటి 3, దానికి ఎటువంటి పరిస్థితులు దోహదపడుతున్నాయి ఆ మతం ఉన్మాదం పెరగటానికి, ఇంపాక్ట్ చేస్తున్నాయి, ఎటువంటి పరిస్థితులు సహకరిస్తున్నాయి.
ఇలా ప్రతి ప్రశ్నకి లోతుగా విశ్లేషణ చేసి ప్రపంచంలో ఉన్న మతాలని స్టడీ చేసి ప్రపంచంలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏరియాస్ని స్టడీ చేసి వాళ్ళ ఐడియాలజీ అదైతే అదే వాళ్ళ ఐడియాలజీ అంటే వాళ్ళ యొక్క ఆలోచనల సముదాయము, వాళ్ళ మనస్తత్వము, ఆలోచనల సముదాయము. సిద్ధాంతపరంగా ఐడియాలజీ అంటే సిద్ధాంతము, సైద్ధాంతిక పరమైన వాళ్ళ మైండ్ సెట్ ఏంటో గ్రహించి దాన్ని తగ్గించాలి అంటే సిస్టమేటిక్గా ఎట్లా తగ్గించాలి, ఒకేసారి తగ్గించలేం. సిస్టమేటిక్గా ఎటువంటి మార్పులు తీసుకోవాలి, అడ్మినిస్ట్రేటివ్ బ్యూరోక్రటిక్ మార్పులు ఎటువంటివి తీసుకోవాలి, మిలిటరీ పరమైన మార్పులు ఎటువంటివి తీసుకోవాలి, ఇంటెలిజెన్స్ పరంగా ఎటువంటి మార్పులు తీసుకోవాలి, తర్వాత పోలీస్ శాఖను ఉపయోగించి ఎటువంటి మార్పులు తీసుకురావాలి ఈ ఉగ్రవాదాన్ని తగ్గించడానికి. స్కూల్స్ కాలేజెస్లో ఎడ్యుకేషన్ని మతోన్మాదానికి వ్యతిరేకంగా మతోన్మాదాన్ని తగ్గించడానికి ఎటువంటి ఎడ్యుకేషన్ పాలసీస్ తీసుకురావాలి. ఇది ఒక 10 డిపార్ట్మెంట్లు కూర్చొని మేధోమథనం చేసి ఈ ఉగ్రవాదం అనే సమస్యను తగ్గించాలి అంటే ఈ 10-15 డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ ఏజెన్సీస్ ప్లస్ మీడియా లాంటి సంస్థలు, మీలాంటి ఐడ్రీమ్ లాంటి మీడియా సంస్థలు, లేకపోతే వేరే వేరే మీడియా ఛానల్స్ చాలా ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అందరం మీడియా, గవర్నమెంట్, పోలీస్, ఆర్మ్డ్ ఫోర్సెస్, అదే డిఫెన్స్ పర్సన్స్, యూనివర్సిటీస్, థింక్ ట్యాంక్స్, మాలాంటి థింక్ ట్యాంక్స్ అందరం కలిసి కూర్చొని టెక్నాలజీ పీపుల్, మత పెద్దలు, రిలీజియస్ హెడ్స్, ప్రతి మతానికి ఒక రిలీజియస్ హెడ్ ఉంటాడు కదా, వాళ్ళని కూడా కూర్చోబెట్టి దీన్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సిస్టమేటిక్గా ఎలా తగ్గించాలి, ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఫండమెంటల్ రిలీజియస్ ఫండమెంటలిజాన్ని ఎలా తగ్గించాలి అనే దాని మీద శిక్షణ తీసుకోవటానికి నేను 2-3 దేశాలు వెళ్ళి మన దేశంలో తిరిగి ఒక పాలసీ తీసుకొచ్చాం. ఓకే. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్సు, యూనివర్సిటీ ప్రొఫెసర్సు, మీడియా పెద్దలు, పబ్లిక్ ఇంటలెక్చువల్స్ అందరినీ కూర్చోబెట్టి ఒక 5 పాయింట్లు తీసుకొచ్చాం. కౌంటర్ టెర్రరిజం పాలసీ ఇన్ 2025 in the background of Pahalgam attacks, terrorist attacks in Pahalgam, Jammu and Kashmir. Point number 1, Virat. ప్రతిరోజు మనిషి ఉదయం ప్రతి మనిషి మనం లెగవంగానే భారతదేశానికి ఉన్న 15,000 కిలోమీటర్లు ల్యాండ్ బోర్డర్ ఉందని చెప్పాను, 11,098 కిలోమీటర్లు కోస్టల్ బోర్డర్ ఉందని చెప్పాను, 11,098 kilometers of coastline of India, 15,000 kilometers of borderline of India with other states. Like we share a land border with Pakistan, 3,323 kilometers అని చెప్పాను నేను. అవును. సపోజ్ నువ్వే ఉన్నావు విరాట్, పొద్దునే లెగుస్తావు, 3,323 స్టెప్స్ ఒక 30 minutesలోనో 40 minutesలోనో వేయాలి. నువ్వే ఊర్లో ఉంటే ఆ ఊరు. 3,323 స్టెప్స్ అంటే మహా అయితే ఒక 20 నిమిషాలు అయిపోతాయి. అది ఎందుకో తెలుసా? ఎందుకు? టు రిమైండ్ యువర్ సెల్ఫ్, ఐ షేర్ మై ల్యాండ్ బోర్డర్ విత్ పాకిస్తాన్ 3,323 కిలోమీటర్లు. కాబట్టి పాకిస్తాన్ బోర్డర్లో ఏం జరుగుతుంది, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్న ఈ బోర్డర్లో ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనే దాని మీద నీ జీవన విధానంలో నిన్ను నువ్వు ఫిట్గా పెట్టుకుంటా. 3,323 స్టెప్స్ వేస్తే నువ్వు ఫిట్ అవుతావు. రేపు పొద్దున ఒకవేళ యుద్ధం వస్తే నువ్వు గన్ పట్టుకునే స్టేజ్ నీకు ఉంటుందా ఉండదా? ఫిట్నెస్ ఉంటుంది. సౌండ్ మైండ్ లివ్స్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. యుద్ధం రాపోయినా ఈ 3,323 స్టెప్స్ నువ్వు ఏదైతే వేస్తున్నావు, ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఎవ్రీడే వేస్తున్నావు. ఎవ్రీడే కాదు, ఒకరోజు పాకిస్తాన్ కోసమే, పాకిస్తాన్ ఎదుర్కోవటం కోసం. రెండో రోజు 3,488 స్టెప్సే, అంటే చైనాని ఎదుర్కోవటం కోసం. చైనాకి భారత్కి మధ్య 3,488 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది. ఇండియా అండ్ చైనా షేర్ 3,488 kilometers of land border. So Monday, let's say Pakistan 3,323 kilometers into steps. నీ ఫిట్నెస్ పెరుగుతుందా లేదా? Tuesday 3,488 kilometers of steps between, and that is the land border between India and China. So you are making 3,488 steps here in KBR Park if you are living in Hyderabad or wherever you live in this country. 3,488 కిలోమీటర్లుని 3,488 స్టెప్స్గా మార్చుకో నువ్వు. మంగళవారం, ట్యూస్డే 3,488 స్టెప్స్. బుధవారంకి వెళ్ళు,
4,000 కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్ వీ షేర్ విత్ బంగ్లాదేశ్. ప్రస్తుతానికి ఈ మూడిటితోనే కదా మనకి ప్రాబ్లం ఉంది, అవునా కదా? చైనాతో, పాకిస్తాన్తో, బంగ్లాదేశ్, అవునా కదా? వారంలో ఈ 3 రోజులకి ఒక రోజు తర్వాత ఒక రోజు అయినా సరే ఈ 3 రోజులకి సంబంధించి ఒక్కొక్క దేశానికి సంబంధించి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో, ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో అన్ని స్టెప్స్ నువ్వు వేసావు అనుకో, నువ్వు ఫిట్ అవుతావు అవ్వా? ఫిట్ అవుతాం. మార్పు వచ్చిద్దా రాదా? నీలో ఫస్ట్ నీ హార్ట్ బాగుపడిద్ది, నీ లంగ్స్ బాగుపడతాయి, నీ అన్ని అవయవాలు బాగుపడతాయి, నువ్వు ఫిట్ అవుతావు. ఈ ఫిట్నెస్తో ఏమవుద్ది? కరెక్ట్గా ఆలోచిస్తావు దేశం కోసం. ఆలోచించే మనసు కూడా వచ్చేసిద్ది నీకు. నువ్వు లేజీగా ఉండి నెగిటివ్గా ఉన్నప్పుడు, నిరాశావాదంతో ఉండి, జబ్బులతో ఉండి నువ్వు దేశం కోసం ఏమైనా చేయగలవా? నీ ఇంటి వాళ్ళ కోసం కూడా నువ్వేమైనా చేయగలవా? నీ కోసం నువ్వు ఏమైనా చేసుకోగలవా? చేసుకోలేవు నువ్వు. సో లో ఎస్టీమ్, సెల్ఫ్ ఎస్టీమ్లో మనం చేంజ్ అనేది తీసుకురావాలంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్పు స్టార్ట్స్ విత్ యూ అండ్ మీ. నెంబర్ 1. నెంబర్ 2 ఫిజికల్ ఫిట్నెస్, మొదటి పాయింట్. రెండో పాయింట్ ఇంటలెక్చువల్ ఫిట్నెస్. 5 పాయింట్లు చెప్పాను నేను కౌంటర్ టెర్రరిజం పాలసీకి. ఫస్ట్ పాయింట్ ఫిజికల్గా మారాలి. మనందరం అందరం తీసుకెళ్ళి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మీద బరువేసి మనకెందుకులే హ్యాపీ, ఇక్కడ మనం బల్లే అని డ్యాన్స్ చేద్దాం, ఇక్కడ ఆడియో ఫంక్షన్లు, సినిమా హీరోలు అంటే చొక్కా చించుకొని కులాల పరిధి మీద ఇది జరుగుతుంది, ఇప్పుడు వరకు జరుగుతుంది. అది మారిపోవాలి. నా బాధ్యత, దేశ రక్షణ నా బాధ్యత. ఎప్పుడైనా యుద్ధం రావచ్చు, నేను రెడీగా ఉండాలి. యుద్ధం వచ్చినప్పుడు రెడీ అయితే నీ వల్ల కాదు. ఎగ్జామ్స్ అప్పుడు నువ్వు రెడీ అయితే ఎగ్జామ్ రాయగలవా, పాస్ అవ్వగలవా? ఎగ్జామ్స్ ముందర నుంచి చదివితేనే కదా నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యేది. ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ ఎట్ ఎ పీస్ టైం. శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం అవ్వాలి. పరీక్షలు రాసి నువ్వు ఉత్తీర్ణం అవ్వాలంటే పరీక్ష రోజు చదివితే నువ్వు ఉత్తీర్ణం అవుతావా? నువ్వు అవ్వలేవు తమ్ముడు. యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ లాస్ట్ 9 months 8 months చదివితే కానీ పరీక్షలో నువ్వు పాస్ అవుతావు. డిస్టింక్షన్లోనూ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్, వాట్ ఎవర్ నువ్వు పాస్ అవుతావు. అలానే యుద్ధం వచ్చిన తర్వాత నేను వెళ్తాను అంటే పిట్టలు కాల్చినట్టు కాల్చేస్తారు వేరే దేశాల సైనికులు. నువ్వు ముందర ఫిట్గా ఉండాలి. ప్రాక్టికల్గా మనం ఒక యుద్ధం కానీ ఒక ఫైట్ చేయాలన్నప్పుడు దానికి ఉన్న ప్రిపరేషన్ ఉండాలి. నెంబర్ 1. రెండోది ఇంటలెక్చువల్ ఫిట్నెస్ అని చెప్పి. ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్, రెండోది ఇంటలెక్చువల్ ఫిట్నెస్. ఇంటలెక్చువల్ ఫిట్నెస్లో భాగంగా ఏం చేయాలంటే, ఐ డ్రీమ్ ప్రేక్షకులు శ్రద్ధగా వినండి, ఐ డ్రీమ్ చూస్తున్న వాళ్ళు శ్రద్ధగా వినండి. ఇంటలెక్చువల్ ఫిట్నెస్ అంటే మనము నాలెడ్జ్ పరంగా, స్కిల్ పరంగా, యాటిట్యూడ్ పరంగా నెంబర్ 1గా ఉంటాం. ఎలా ఉండాలి? దేశ రక్షణ కోసం. కౌంటర్ టెర్రరిజం పాలసీలో సెకండ్ పాయింట్ ఇంటలెక్చువల్ ఫిట్నెస్. ఇదంతా యుద్ధం వస్తే మన మీదకి వస్తే మనం కూడా వెళ్ళి పాల్గొనాల్సి వస్తే ఎలా ఉండాలి అనే దానికి ఒక ప్లస్ అసలు ఇది ఒక ప్రిపరేషన్. రోజు దినసరి అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు జరిగే నిత్యకృత్యంగా ఇది నీకు ఉండాలి. రెండోది ఏంటంటే దేశ రక్షణ, దేశ భద్రత, విదేశీ వ్యవహారాల మీద నువ్వు బీటెక్ చదువు, ఎంటెక్ చదువు, ఎంకామ్ చదువు, ఎంఎస్సి చదువు, నాకు సంబంధం లేదు. దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, దేశ భద్రత మీద ఒక పాఠ్యాంశము తప్పనిసరిగా ఉండాలి. ప్రపంచం ఎటుపోతుంది, ప్రపంచంలో అసలు ఏం జరుగుతున్నవి, ప్రపంచంలో జియో పాలిటిక్స్, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, భారతదేశం ఒక దేశం కదా ప్రపంచ దేశాల్లో, మన దేశం వెనకబడాలా, ముందలకెళ్ళాలంటే ఏం చేయాలి, నేనేం చేయాలి దేశం ముందలకెళ్ళాలంటే, నేను ముందలకెళ్ళాలంటే అనే ఒక ఇంటలెక్చువల్, మేధోపరమైన ఫిట్నెస్ ఉండాలి. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ అన్నిటికీ మించి వైటల్ ఇన్స్టలేషన్స్ ఆఫ్ ది కంట్రీ. ఇప్పుడు విరాట్, నువ్వు ఉన్నావు, నేనున్నా, మన ఇద్దరం ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటున్నాము అంటే ప్రేక్షకులు కూడా చూస్తున్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళ ఐసైటు, హార్టు, బ్రెయిను, కిడ్నీ, లివరు, అంటే మనిషి శరీర అంగాలన్నీ ప్రధాన అంగాలు పని చేస్తేనే కదా. అవును. అలానే ఒక దేశానికి సంబంధించి పోర్ట్సు, ఎయిర్పోర్ట్సు, రాకెట్ లాంచింగ్ సెంటర్సు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకింగ్ వ్యవస్థ కీలకం, రైల్వే లైన్లు, ట్రాన్స్పోర్టేషన్ లైన్స్, ఇవన్నీ పనిచేస్తేనేగా దేశం పనిచేసేది. అవును. వాటి మీద అవగాహన కోసం మీరు దేశంలో ఉన్న ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలేషన్స్ అంటారు, వాటిని మీరు సందర్శించాలి, విజిట్ చేయాలి. తద్వారా ఏమవుద్ది, అక్కడ పనిచేసే సైనికులకు కానీ, అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ మీరు మనోబలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను ఎక్కడో బోర్డర్లో పనిచేస్తున్నాను, నన్ను అందరూ వదిలేసేశారు, నా దేశీయులందరూ దేశం లోపల హ్యాపీగా ఉన్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి ఇవ్వకుండా, బోర్డర్లో పనిచేస్తున్న వాళ్ళ కోసం ఒకసారి మీరు బోర్డర్ విజిట్ చేసి
ఆర్మీతోనో, నేవీతోనో, ఎయిర్ ఫోర్స్తోనో, ఐటీబీపీతోనో, అస్సాం రైఫిల్తోనో, బీఎస్ఎఫ్తోనో కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో కలిసి తిని సార్ వి సెల్యూట్ యూ ఫర్ యువర్ సర్వీస్ అనే ఒక మోటివేటింగ్ వర్డ్ టు అవర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఎంత శక్తినిచ్చింది వాళ్ళకి. అరే నా దేశ ప్రజలు నన్ను నా సేవను గుర్తించి వచ్చారు అనేది ఒకటి. ఇంకోటి అసలు ఎంతమంది కలిసి పనిచేస్తేనే కదా నేను బతుకుతున్నాను అనే ఒక స్పృహ నీకు కూడా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ట్రూ. ఇది మూడోది. నాలుగో పాయింట్, ఫస్ట్దేమో ఫిజికల్ ఫిట్నెస్ చెప్పాను కౌంటర్ టెర్రరిజం పాలసీలో భాగంగా. రెండోదేమో ఇంటలెక్చువల్ ఫిట్నెస్, మేధోపరంగా నాలెడ్జ్ పరంగా దేశం పట్ల అవగాహన రెండోది. మూడోదేమో పిలిగ్రిమేజ్ టు ఆల్ ద వైటల్ అసెట్స్ ఆఫ్ ది కంట్రీ మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే ఎమోషనల్ ఫిట్నెస్. ఎమోషనల్ ఫిట్నెస్ అంటే కౌంటర్ టెర్రరిజం పాలసీలో ఎమోషనల్ ఫిట్నెస్ చెప్తా. ఎలా అంటే అన్ని మతాలు ఈ 10 ఏళ్ళు కలిస్తేనే కదండి శక్తి. అవును. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఎసయ, పార్సీ, జైన్, ఇంకా అదర్ మతాలు, ఈ అన్ని మతాలు కలిస్తేనే కదా భారతదేశం. మన శక్తి ఏంటి? లౌకిక రాజ్యం. మనం సెక్యులర్ కంట్రీ. ఈ 10 మందిని కలిపి ఒక్కళ్ళే ఏమీ చేయలేరు. ఒక్కళ్ళు ఒక స్టెప్ తీసుకోగలరు, ఫస్ట్ స్టెప్ తీసుకోగలరు. కానీ ఈ ఫస్ట్ స్టెప్ తీసుకున్న ఒక్కడికి ఈ 9 మంది సహకరిస్తే విజయం అవుద్ది. అలానే భారతదేశంలో ఉన్న అన్ని మతాలు, కులాలు, ప్రాంతాల వారు ఒకటే ఎజెండా, ఒకటే జెండా. ఎజెండా ఏంటి? భారతదేశ రక్షణ, భారతదేశ అభివృద్ధి. ఇది ఎజెండా. జెండా ఏంటి? త్రివర్ణ పతాకము, మువ్వెన్నెల మన జాతీయ జెండా. ఈ జెండా, ఈ ఎజెండా కోసము ఇంక మనకు వేరే ఎజెండాలు ఏమొద్దు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, హిందూ, ముస్లిం, మాల, మాదిగ, రెడ్డి, కమ్మ, కాపు, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా కొట్టుకొని సావకుండా ఒక జెండాతో, ఒక ఎజెండా మీద 10 మంది కలిస్తే కలవకపోతే ఏమో తెలుసా? ఎవడిగో ఎవడు దూకుంటాడు. మన జరిగినట్టే. కలవాలి అనేది ఒక నైతిక బాధ్యత. మానవ కులం, మానవ మతం. అరే అందరినీ కోస్తే వచ్చేది ఎర్రటి రక్తమేరా బాబు, పోయేది అందరం మట్టిలోకే కదా. తెలిసి కూడా ఆ బలుపు ఎందుకు మనకి? నీకు తెలీదా? నువ్వు పోతే నేను మట్టిలో పెడతారని తెలిసి కూడా ఎందుకు బలుపు? నేను కమ్మ, నేను కాపు, నేను రెడ్డి, నేను మాల, లేకపోతే నేను మాదిగా, లేకపోతే నేను ముస్లిము, నేను హిందూ, నేను పార్సీ, నేను సిక్కు. అరే మతం అనేది ఓన్లీ మీకు ఒక మార్గం చూపించడానికి పెట్టుకున్నదేరా బాబు. మతం ద్వారా చివరికి మతం యొక్క సినాప్సిస్ ఏంటి? నువ్వు బతికి 10 మందిని బతికిచ్చు, నేచర్ని నాశనం చేయకుండా, ప్రకృతిని నాశనం చేయకుండా ప్రకృతితో మమేకమై జీవించు. మనము ఈ ప్లానెట్ ఎర్త్ మీద ఒక విజిటర్, ఒక గెస్ట్. మనలాంటి వాళ్ళు ఇంతమంది వచ్చి పోయారు మట్టిలోకి, మనం పోతాం రేపొద్దున. అరే ఉన్న 4 రోజులైనా సంతోషంగా ఉండి అందరం కలిసి ఒక జెండా, ఒక ఎజెండా తీసుకొని ముందరికి వెళ్దాము అనేదే ఎమోషనల్ ఫిట్నెస్. కౌంటర్ టెర్రరిజంలో భాగంగా 4th పాయింట్ ఎమోషనల్ ఫిట్నెస్. ఇది ఫైనల్ పాయింట్. మీకు స్టార్టింగ్ మళ్ళీ చెప్తున్నా వ్యూవర్స్ కోసం, చూసేవాళ్ళ కోసం. ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్, 2 ఇంటలెక్చువల్ ఫిట్నెస్, 3 ఎమోషనల్ ఫిట్నెస్, 4వ పాయింట్ చెప్తున్నా స్పిరిచువల్ ఫిట్నెస్. స్పిరిచువల్ ఫిట్నెస్ అంటే ఏంటి? మతానికి పైన ఉన్నదే స్పిరిచువాలిటీ. అన్ని మతాల సారాంశం ఒకటే, హిందూ, ముస్లిం, ఏదైనా కానీ లివ్ అండ్ లెట్ లివ్. మహాత్ముడు బుద్ధుడు కూడా అదే చెప్తాడు, నువ్వు బతికించు. ఇది స్పిరిచువల్ ఫిట్నెస్. ఇది ఫైనల్గా 5th పాయింట్ ఫైనాన్షియల్ ఫిట్నెస్. ఆర్థికం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనిషి బతుకు తెరువుకి, ఆర్థికంగా ఎదగటానికి యుద్ధం సర్వనాశనం చేస్తుంది. అవును. యుద్ధంలో 21వ శతాబ్దంలో క్లియర్గా విన్నర్స్ ఎవరు లేరు. అన్ఫార్చునేట్లీ నువ్వు యుద్ధం గెలిచినా కానీ ఓడిపోతావు ఆర్థికంగా. యుద్ధం గెలవచ్చు కానీ ఆర్థికంగా ఓడిపోతావు. కాబట్టి మనిషిని చంపుతావు, మనిషిని నువ్వు మళ్ళీ తీసుకురాలేవు. సో 5వది ఏంటంటే ఫినాన్షియల్ ఫిట్నెస్ సాధించాలంటే యుద్ధం జరగకూడదు. సింపుల్. యుద్ధం జరిగితే ఏమవుతుందో తెలుసా? ప్రపంచంలో 70% వర్తక వాణిజ్య వ్యాపారాలు సముద్రం ద్వారా జరుగుతాయి. ఓడలు, షిప్పుల ద్వారా, ట్రాన్స్పోర్ట్ అంతా. ఇప్పుడు 2 దేశాలు కొట్టుకున్నాయి అనుకో, ఆ 2 దేశాలతో ఆగదు యుద్ధం.
ఒక దేశానికి ఇంకో కొన్ని దేశాలు జతగడతాయి, ఇంకో దేశానికి ఇంకొన్ని గ్రూపులుగా జతగడతాయి. థర్డ్ వరల్డ్ వార్ వచ్చి అది 3వ ప్రపంచ యుద్ధంగా వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధంలో ఏం సాధించాం చూసాం కదా, లక్షల మంది చనిపోయారు. 1వ ప్రపంచ యుద్ధంలో ఏం సాధించాం, ఏం సాధించాలి, బూడిద మిగిలింది. యుద్ధం ద్వారా వచ్చేది బూడిదే. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం కూడా మంచిది కాదు. చిన్న ఉదాహరణ, ఈ శరీరంలో ఎక్కడో ఒక చోట దెబ్బ తగిలింది, శరీరం మొత్తాన్ని నరుగుతావా, ఆ దెబ్బ తగిలిన చోట నువ్వు ట్రీట్మెంట్ చేస్తావా, మందు కడతా ఉంటారు. అది సేము ఉగ్రవాదులు, ఉగ్రవాదము, మతపరమైన ఉగ్రవాదాన్ని ఏదో గమనించి ఆ మతపరమైన ఉగ్రవాదుల యొక్క అధఃపాతాళానికి వాళ్ళని తొక్కటానికి సామం, దానం, భేదం, దండం అన్నీ వాడి వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది కౌంటర్ టెర్రరిజం పాలసీ. అంటే ఉగ్రవాద నిరోధక విధి విధానము. తెలుగులో చెప్పాలంటే స్పష్టంగా ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయటానికి ఎటువంటి విధి విధానం వాడాలి అంటే దాన్ని ఇంగ్లీష్లో కౌంటర్ టెర్రరిజం పాలసీ అంటారు. ఈ 5 పాయింట్లు ద్వారా ఫ్యూచర్లో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి, ఇన్ ఆర్డర్ టు స్టాప్ టెర్రరిజం ఇన్ ద నియర్ ఫ్యూచర్, every country must follow. If not every country, I am concerned about our country, India. At least in India, these 5 fitnesses are extremely important fitnesses, which are part of the counter-terrorism policy of India in 2025. Planned, prepared, designed and delivered by Dr. Ramesh Kanneganti, great grandson of Kanneganti Hanumantu, shot by the British for freedom fighter. That is me, myself. This is the way that I wanted to respond to my country and to protect my country. I think మీ అందరూ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో, ఐ నో యు ఆల్ హ్యావ్ యువర్ నాలెడ్జ్, యువర్ స్కిల్, యువర్ యాటిట్యూడ్. మీరు అందరూ తెలియగలవాళ్ళే, ఎవడు తెలివి తక్కువ లేడు. భగవంతుడు మీకు ఒక చక్కటి సహజ మేధస్సు ఇచ్చాడు. ఉగ్రవాద నిర్మూలనకి, ఇన్ ఆర్డర్ టు స్టాప్ టెర్రరిజం అండ్ హ్యావ్ ఏ కౌంటర్ టెర్రరిజం పాలసీ, మీ సూచనలు, మీ సలహాలు నేను ఒక్కడనే తీస్మాన్కారం అనుకుంటే అది నా యొక్క బుద్ధిహీనత. ఐ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ద గ్రేటెస్ట్. ఐఎమ్ వన్ అమాంగ్ యూ. యూ ఆల్సో హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్. యూ ప్లీజ్ కాంట్రిబ్యూట్. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు కాంట్రిబ్యూట్ టు ద మదర్ ల్యాండ్. మన మాతృభూమి కోసము ప్లీజ్ స్పేర్ 1 minute. థింక్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. థింక్ అబౌట్ వాట్ ఐ సెడ్. యూ ప్లీజ్ యాడ్ వాల్యూ. గివ్ యువర్ ఇన్పుట్స్. వై నౌ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, విరాట్, లాస్ట్ నువ్వు నేను ఇంటర్వ్యూ చేసినప్పటికీ ఇప్పటికి తేడా చెప్తాను. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే భారతదేశంలో ఉన్న 1200 యూనివర్సిటీస్కి హెడ్ ఢిల్లీలో ఉంటుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఇచ్చిన ఆదేశాల మేరకు జాతీయ భద్రత, జాతీయ రక్షణ, నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ స్టడీస్ మీద ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయండి. ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం ద్వారా యూనివర్సిటీస్లో జాతీయ భద్రత, జాతీయ రక్షణ మీద సిలబస్ ప్రవేశపెట్టండి అని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్, జాతీయ భద్రతా మండలి అండర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ సెంట్ ఏ డైరెక్షన్ టు యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇన్ రెస్పాన్స్ టు దట్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ appointed a subject matter expert committee with 5 members and they made me as the chairman. Wonderful. To draft syllabus on national security studies through స్వయం పోర్టల్ అని యూజీసీలో ఒక స్వయం పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అన్ని యూనివర్సిటీస్ ఈ కోర్సుని తీసుకోవచ్చు, నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అనే కోర్సుని. దీనికి ఏంటి అర్హత? దీనికి ఎనీ డిగ్రీ చదువుతున్న వాళ్ళు దే కెన్ ఆప్ట్ దిస్ కోర్స్. దాని మీద ఇప్పుడు ఆ కోర్సుకు సంబంధించి విధి విధానాలు రాయమని నన్ను చైర్మన్గా పెట్టారు. మొట్టమొదటి తెలుగువాడు, మొట్టమొదటి దక్షిణ భారతీయులు, మొట్టమొదటి ఢిల్లీ జేఎన్యూ స్టూడెంట్ చైర్మన్ అవటం, నేను అవటం దానికి నా 12 సంవత్సరాల మన సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా చేసిన కృషి భారతదేశంకి, దానికి అప్రిసియేషన్గా ఐ ఫీల్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ కేమ్ టు మీ. నౌ ఈజ్ ద రైట్ టైమ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ టు గివ్ మీ ఇన్పుట్స్. మీరందరూ ఇన్పుట్స్ ఇవ్వండి, మీరందరూ సూచనలు సలహాలు చేయండి. జాతీయ భద్రత, జాతీయ రక్షణ కోసము ఎటువంటి కోర్సు ఉండాలి అనే దాని మీద నాతో పాటు మీరు కూడా సూచనలు ఇవ్వండి. వాటిని కూడా వీలైనంత వరకు మంచి సూచనల్ని ఐ విల్ కలెక్ట్ all the important suggestions made by you regarding framing the national security syllabus to be implemented in all the universities in the near future.
and we will give it to all the student community so that our country will become stronger. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, అంత గొప్ప పొజిషన్ మన తెలుగు వాళ్ళకి లభించడం మీ ద్వారా మీకు అది వచ్చిన అంటే అది తప్పకుండా మాకు కూడా అది మనందరికీ గర్వకారణం తమ్ముడు. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఈరోజు ఎపిసోడ్లో ఎన్నో విషయాలు మాకు వివరించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, మా ముందు తీసుకొచ్చి మాకు అవేర్నెస్ కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎన్నో విషయాలు దీని మీద మాకు తెలియాల్సి ఉంది. వచ్చే ఎపిసోడ్లో ప్రతి విషయంపై ఒక క్లియర్ అనాలిసిస్ అనేది రమేష్ కన్నెగంటి గారు మనకి ఇవ్వబోతున్నారు. సో దానికి సంబంధించిన మరిన్ని ఎపిసోడ్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. జై హింద్. సో విన్నారు కదండి, కౌంటర్ టెర్రరిజం పాలసీలో ఎలాంటి అంశాలు ఉంటాయి, ఈ అంశాలన్నీ కూడా మనం ఎలా పాటించాలి అనే దాంతో పాటుగా యుద్ధం వస్తే జరిగే పరిస్థితులు, తర్వాత నష్టపోవడం కానీ ఏ విధంగా ఉంటుంది అనేది. అయితే మన బాధ్యత ఏంటి అంటే ఈ విషయంపై స్పందించడం. మీ స్పందన కామెంట్ రూపంలో అయితే మాకు తెలియజేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాం. దీంతో పాటుగా మరెన్నో రెవల్యూషనరీ ఎపిసోడ్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు